ఎగ్ మసాలా కర్రీ ఒక్కసారి ఈ గ్రేవీతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, పులావ్, చపాతీ ఎందులోకైనా పర్ఫెక్ట్. ముందుగా ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని కొంచెం ఆయిల్లోని పసుపు, కారం వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్లేట్లోని పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చిన వరకు, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అనమాట. ఇది చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోని అదే ఆయిల్లోని దాల్చిన చెక్క, యాలకులు, లవంగీలు, బిర్యానీ ఆకులు, మనం మసాలా చేసుకుంటున్నాం కదా ఆ మసాలా, అలాగే టమాటో పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకుంటున్నాం కదా అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు, గరం మసాలా, ఆల్రెడీ మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా అదంతా యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది.